విష్ణు గారిని అడుగుదాము. ఓకే విష్ణు గారు, హార్టీ వెల్కమ్ అండి. కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. మైక్ ఇచ్చేసారు అంటే నేను ఇంకా అడగాల్సిందే. ప్రసాద్ కూడా ఒకసారి మైక్ ఇవ్వరా? జస్ట్ ఒకవేళ ఆ మైక్ పని చేయకపోతే అది ఉంటుందని మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను. అలాగే అక్క. ఓకే ప్రసాద్. విష్ణు గారు, ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ చిన్న పెద్ద సమస్యకి మీరు పరిష్కారం చెప్తారని ఆశిస్తున్నాము. ఒక పక్కన రాగమయూర్, ఇంకొక పక్కన విష్ణు, వీళ్ళిద్దరూ నిహారికని వెంటపడుతూ ఉన్నారు. మీరు ఒక ఫ్రెండ్గా తనకి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? ఇందులో ప్రసాద్ నువ్వు తమ్ముడివి, ఓకే? నిహారికకి తమ్ముడిని, నువ్వు తమ్ముడివి. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు ఒక ఫ్రెండ్గా? ఏం సలహా, నిహారికకి ఏం సలహా ఇస్తారు? మా అక్కకి మంచి సంబంధం చూడండి సార్. నీకు వాళ్ళిద్దరి గంట కూడా ఈయనైతే మంచి బావ అవుతాడు నీకు, అదైతే గ్యారంటీ. సో మా దర్శిని ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారు. ఓ నా రాగమయూర్, విష్ణు, ఐఎమ్ రియలీ సారీ. ఒకవేళ కనుక విష్ణు గారు నెక్స్ట్ సినిమాలో మనం విష్ణు గారు ఒకవేళ నిహారికకి ఫ్రెండ్ అయితే ఇలాంటి సలహా ఇస్తారు. కానీ ఇప్పుడు మీరు ఫ్రెండ్ కాదు, మీరు నాన్న నిహారికకి. ఓకే అయితే ప్రసాద్ నువ్వు ఈసారి అన్నవి. ఎవరికి? నిహారికకి. అన్న తమ్ముడు తప్ప వేరే పాత్ర లేదా నాకు? వెయిట్ వస్తాయి, వెయిట్ చేయి. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? అసలు చేయనండి, వీళ్ళు ఎవరికి చేయను ఈ బ్యాచ్లో. కాదు, అది ఓకే. కానీ నాకు విష్ణు గారు ఇప్పుడు నాన్న అయ్యారు. నాన్న చెల్లికి మంచి సంబంధం చూడండి నాన్న. చెల్లికి ఏదోలా అయిపోతుందిలే, నీ గురించి నాకు భయం. నాకు పెళ్ళొద్దు నాన్న, మీ ఆస్తికి వారసుని నేను. సరే, అదే భయం నాన్నకి. ఓకే, ఇది నాన్న అయితే మీరు అసలు వద్దని చెప్పేస్తారు కదా నిహారిక, అర్థమైంది కదా? నాన్న అయితే వద్దని చెప్పేస్తారు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు గారు, మీరు నిహారికకి లవర్ అండ్ యూ ఆర్ ద బ్రదర్ ఈసారి ప్రసాద్, ఓకే? ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? లవర్ అయ్యుండా? మీరు లవర్ అయ్యి ఉండి అయినా సరే వీళ్ళిద్దరు వెంట పడుతున్నారు. విష్ణు చూడండి ఎలా చూస్తున్నాడు, ఓకే? అటు చూడండి రాగమయూర్ ఎలా కూర్చున్నాడు. ఇప్పుడు నేను బ్రదర్ కదా. నువ్వు బ్రదర్. వద్దు బాబు గారు, వేస్ట్ అండి. మీరు మా అక్కని చేసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటారు, మిమ్మల్ని పట్టించుకోదు, టైం పోక ఎందుకు? మీరు లవర్ నిహారికకి, ఇంకా చెడగొట్టేసాడు కదా బామ్మది ఇక్కడ, కాబట్టి మీరు చేసుకోను. ఓ ఐఎమ్ వెరీ సారీ నిహారిక, ఇఫ్ ఈజ్ ఎ లవర్ ఇట్స్ ఇంపాసిబుల్. లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీ విష్ణు గారు, మీరు తనకి హస్బెండ్, నువ్వు బామ్మర్ది ఆయనకి, అంటే ఈవిడికి బ్రదర్ నువ్వు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? మీరు హస్బెండ్, వీళ్ళిద్దరు ఎక్స్ లవర్స్ అండి. ఓకే, కనిపించారు. ఓకే, కనిపించారు. మళ్ళీ మీకు తెలిసింది. ఇప్పుడు నేను బ్రదర్ని కదా. అవును బావగారు, మీకు డ్రమ్మే, కుక్కరే, డ్రమ్మే, సెల్ఫీ స్టిక్కే, బ్లూ డ్రమ్. అంటే చాలా బాధపడతానండి వాళ్ళిద్దరు ఎక్స్ లవర్లు అయితే. వెళ్ళి ఫస్ట్ అద్దంలో చూసుకుంటా కాసేపు నేను, ఏంటి ఇంత చీప్ టేస్టా లేకపోతే ఏంటి అని బాధపడతా. ఇంక తర్వాత ఇంకేం చేస్తాం, అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. సుమ గారు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు క్యారెక్టర్స్. నన్ను ఎవరు అడగవా ఇక్కడ? నాకు ఎవరు వద్దు ప్లీజ్. ఐ గాట్ దట్. మీకు ఎవరు కావాలి అనేది మనకి October 16th థియేటర్లో తెలుస్తుంది, అంతే కదా? అవును, మీ వంశం పేరేంటి? మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా, ఏంటి? ఓ మా వంశం తుట్టె కులం. తుట్టె కులం. కంగ్రాచులేషన్స్. అందులో నుంచి ఎవరినో ఒకళ్ళని పట్టుకొస్తాం. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ. జీవన్ది కూడా తుట్టె కులమే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శ్రీ విష్ణు గారు, ఒకవేళ నిహారిక లవర్ జీవన్ అయితే ప్రసాద్ ఇక్కడ నేనేంటి? నువ్వు ఈసారి ఫర్ అ చేంజ్ నువ్వు బావవి. ఎవరికి? శ్రీ విష్ణు గారికి. శ్రీ విష్ణు గారు ఇంతకి ఏంటి నిహారికకి? చెప్పండి. నాది ఏంటండి క్యారెక్టర్? కరెక్ట్, బాగా గుర్తు చేశారు. మీరు ఇతనికి బామ్మర్ది. ఓకే, జీవన్ మీ పక్కింట్లో ఉంటాడు, ఈవిడ మీ పక్కింటి ఆవిడ. మనం బామద్దులు అంటారు. బామద్దులు అయితే మనం అమృత వైన్స్కి వెళ్ళిపోతాం బాబా. మనకి ఇవన్నీ వేస్ట్. పక్కింట్లో ఏం చేస్తున్నారు మనకి, మనం వైన్స్కి వెళ్ళిపోదాం. ఆ 2x స్పీడ్లో మీరు డైలాగులు చెప్తారు కదా, అవి ప్రాక్టీస్ చేసుకుందాం. ఎందుకు వచ్చినా మనకి ఇవన్నీ? కరెక్టే, అదే చేస్తాం. మీరిద్దరు, మీకు ఒకటి అర్థమవుతుందా? జీవన్ అక్కడ ఆశగా ఎదురు చూస్తున్నాడు. మేము ఇంట్లో ఉన్నా కూడా తలుపులు గట్టిగా వేసుకొని జీవన కుదరపులు చేస్తాడు.
ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ నిహారిక యూ కెన్ గెట్ మ్యారీడ్ టు హూమ్ ఎవర్ యూ వాంట్ టు యా కంగ్రాచులేషన్స్ ఓకే ఫైనలీ విష్ణు గారు ఒక్కసారి ఆ సాంగ్ లాంచ్ సాంగ్ లాంచ్ ఆ సాంగ్ లాంచ్ ఆ సాంగ్ కాదు అదొక సాంగ్ ఉంది ఉండండి చెప్తా ఏం సాంగ్ అది అడుగుదాం అనుకుంటున్నాను ఎవరిని అడుగుదాం ముందు అనితతో మొదలు పెడదాం అనిత కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి ఎవరి మీద అనిపించింది నీకు నువ్వు ఎక్కువగా యాక్ట్ చేసింది రాజీవ్ కనకాలతో ఎప్పుడైనా అనిపించిందా నీకు రాజీవ్ మీద ఇప్పుడు అనిపించలేదు నాకు అనిపించింది కత్తెందుకో జానకి Obviously అనిపిస్తుంది. లేట్గా ఇంటికి వచ్చినప్పుడు యా అంతే, అందుకున్నా అంతే అందుకోలేదు కాబట్టి అలా ఉన్నాడు బాగున్నాడు కదా చాలా బాగున్నాడు Super hit ఇచ్చాడు గోపాలరావు కదా. అంకిల్ బాగున్నాడు అదే కదా. యా ఫైనల్ గా నీ కత్తి తీసుకునే అవకాశం లేకుండా చేశాడు ఒక hit ఎస్ ఇచ్చి. ఎస్ చాలు కదా సినిమా మరి నీ కత్తెందుకో నాకు అత్తందుకో మూమెంట్ మూమెంట్ ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు అవ్వలేదు కానీ కొంచెం నేను డిసిప్లిన్ టైంకి రాకపోతే మాత్రం కత్తి ఏంటి ఏది ఉంటే గొడ్డలు కూడా అందుకుంటావు అర్థమైంది ఇప్పుడు ఆల్రెడీ 6ంటికి అన్నారు 8ంటికి వచ్చారు ఆ. ఒక కత్తి అన్న ఉందా మన దగ్గర ప్రొడక్షన్ దగ్గర ఓ అంటే మన ప్రోగ్రామ్ 6ంటికి కానీ 8ంటికి వచ్చారనా 500 ప్రీ రిలీజ్ ఈవెంట్లు 5ంటికి వచ్చి కూర్చుంటాను ఎవరితో చెప్పుకోవాలి నీ అంత కత్తి స్టామినా నాకు లేదు థ్యాంక్ యూ సో మచ్ అనిత థ్యాంక్ యూ రాగమయూర్ గారు చెప్పండి కత్తి అందుకో జానకి మూమెంట్ ఏంటి సినిమాలకు వస్తా అన్నప్పుడు ఎవరు అందుకున్నారు ఇంట్లో వాళ్ళు ఎందుకు సినిమాలోకి వస్తే చెడిపోతానని మరి ఇప్పుడు ఏం జరిగింది చెడిపోయాను కంగ్రాచులేషన్స్ అనుకున్నదేగా జరిగింది ఇందులో భయపడడానికి ఏముంది భిక్షు యాదవ్ మనుషులు బలవంతులు అది వేరే సినిమాలో డైలాగ్ కదా ఓకే మిస్టర్ ధ్రువన్ మీరే ఈ పాట కూడా పాడారు కాబట్టి చెప్పండి మీ కత్తందుకో మూమెంట్ ఏంటి ఈ ఫిలింకి సంబంధించినండి ఈ ఫిల్మ్కి సంబంధించి చెప్పండి మీకు ఎప్పుడైనా డైరెక్టర్ మీద అనిపించిందా ఎగ్జాక్ట్లీ ప్రొడ్యూసర్ అదే అదే చెప్పబోతున్నాను విజయ్ మీదనే కత్తందుకు వచ్చారా ఆయన రాలే ఇంకా రాలేదు బట్ యా టూ మెనీ మూమెంట్స్ అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ డొమెస్టిక్ కాపీ కూడా కరెక్షన్స్ అవుతున్నాయి సో చాలా కత్తందుకో జానకి అయిపోయినాయి మాకు ఓకే గాట్ దట్ ఎస్ ప్రసాద్ తర్వాత ఇస్తాను మైక్ నీకు ఓకే ప్రసాద్ ఓ ఇట్స్ ఓకే విష్ణు ఎస్ లేదు విష్ణు తీసుకొని జీవన్కి ఇవ్వండి మైక్ ఓకే జీవన్ చెప్పండి మీ కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి చెప్పండి ఈయన చెప్పింది ప్రాంప్ట్ చేసింది చెప్పండి అదే గడ్డం గడ్డపారా వాట్ ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ బాయ్స్ ఓకే వాట్ ఇస్ దిస్ అన్ ఈవెంట్ దిస్ ఇస్ నాట్ యువర్ వాట్సాప్ గ్రూప్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ కనిపించిందేమో ఒకసారి అడుగుదాం సార్ మీకు అనిపించిందా సార్ ఎప్పుడైనా డైరెక్టర్ మీద కానీ యాక్టర్స్ మీద కానీ వాళ్ళు డేట్లు ఇవ్వకపోతే టైంకి రాకపోతే రెమ్యూనరేషన్ ఊరికే అడుగుతూ ఉంటే అనిపించలేదండి సార్ అనిపించలేదండి ఒక్కసారి కూడా అనిపించలేదా సార్ మీకు వెరీ నైస్ ప్రొడ్యూసర్ సార్ నవ్వటంతో అయిపోయింది మీరు చాలా సినిమాలు చేయాలి నేను వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఎమోషనల్ మూమెంట్ సార్ మీరు